గత కొంతకాలంగా తెలంగాణ వాదులు అని చెప్పుకుంటున్న కొంతమంది యూట్యూబర్లు నోటికొచ్చినట్టు మాట్లాడడం, ఇష్టారాజ్యంగా ఆంధ్ర వాళ్ళని దుమ్మెత్తిపోయడం ఇదొక అలవాటుగా మార్చుకున్నారు. సరే, అందులో కొంతమంది మీద ఇప్పుడు ఒక ఇద్దరి మీద చర్యలు తీసుకున్నారు. ఒక అతనేమో ఎవరో వెంకటరామిరెడ్డి ఎవరో అతని మీద చర్యలు తీసుకున్నారు. అతను కూడా వీడియోల్లో బూతులు మాట్లాడాడు తన ఛానల్లో. అతన్ని బొబ్బిలి పోలీసులు అరెస్ట్ చేశారు. సరే, అది అయిపోయింది. తర్వాత జోసెఫ్ రావణ్ ప్రశ్న రావణ్ అని చెప్పి అతను కూడా ఈ మధ్యకాలంలోనే ఒక పబ్లిక్ మీటింగ్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అలాగే హిందూ ఆధ్యాత్మికవేత్తలని, ఇలా వీళ్ళందరినీ కూడా కొడకల్లారా అని మాట్లాడాడు. సో అతని మీద కూడా కేసులు పెట్టారు. సరే, కేసులు పెట్టారు. ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. ఇప్పుడు అతనికి అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు. వరుసగా అన్ని చోట్ల కూడా అతని మీద కూడా కేసులు బుక్ అవుతున్నాయి. సరే, అది నడుస్తోంది. వీళ్ళతో పాటే ఇంకొక పెద్ద ఆయన, తెలంగాణకి చెందిన ఒక పెద్ద ఆయన, పాశం యాదగిరి, ఆయన చంద్రబాబు నాయుడు గారిని 2-3 రోజుల క్రితం మో డాష్ కొడుకు అని బూతులు తిడుతున్నాడు. ఇలాంటి వాళ్ళ మీద ఇమీడియట్గా కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే చాలా రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. పైగా ఈయన ఆంధ్ర పోలీసులు తిడుతున్నాడు, బహిరంగంగా ఆంధ్ర పోలీసులు తిడుతున్నాడు, తెలంగాణ పోలీసులు తిడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారినేమో చంద్రబాబు నాయుడు గారికి చెంచాన్ని తిడుతున్నాడు. పైగా సరే ఆంధ్ర వాళ్ళని తిట్టేది కామన్గా తిడుతూ ఉంటాడు అతను. కాబట్టి ఇలాంటి వాళ్ళని కనుక ఉపేక్షిస్తే, ఎక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినా, ఎక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఈ మధ్యకాలంలో యూట్యూబర్లతో పాటు ప్రతి దగ్గర ఈయన ఉంటున్నాడు. వచ్చి నోటికి వచ్చినట్టు అవాకులు జవాకులు మాట్లాడుతున్నాడు. ఆంధ్ర వాళ్ళని తిట్టిపోస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టిపోస్తున్నాడు, చిరంజీవి గారిని తిట్టిపోస్తున్నాడు. చిరంజీవి గారిని అయితే అసలు చదువు లేనివాడు, చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ ఇద్దరిని కూడా చదువు లేనాడు, సంస్కారం లేనివాడు, ఇట్లాంటివన్నీ మాట్లాడి ఇంకా ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే ఈ పాశం యాదగిరి అన్న అతను క్విట్ తెలంగాణ అంటున్నాడు. ఆంధ్ర వాళ్ళందరినీ పొమ్మంటున్నాడు, క్విట్ తెలంగాణ అంటున్నాడు. ఇవన్నీ కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బండబూతులు తిడుతున్నాడు. కాబట్టి అసలు ఈ పాటికే పోలీసులు సుమోటుగా కేసు తీసుకుని ఉండవలసింది. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఈ పాటికే పాశం యాదగిరి గారి మీద ఎక్కడికక్కడ కేసులు పెట్టి ఉండవలసింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటివన్నీ జరిగినప్పుడు జనసేన శ్రేణులు ఎక్కడికక్కడ కేసులు పెడుతున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అలాగా బూతులు మాట్లాడుతూ ఉంటే మరి తెలుగుదేశం శ్రేణులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నాయి నాకు అర్థం కావట్లేదు. అంటే తెలుగుదేశం వాళ్ళందరూ ఏం చెప్పదలుచుకున్నారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం నాయకులు ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఏం తిట్టినా పర్వాలేదని మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఎందుకని మీరు ఆ పాశం యాదగిరి మీద ఇప్పుడు దాకా కేసులు పెట్టలేదు? కాబట్టి ఇప్పటికైనా సరే ఖచ్చితంగా పాశం యాదగిరి గారి మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఆయన తగిన విధంగా శిక్షించాల్సిన అవసరం. జై ఆంధ్ర, జై జై ఆంధ్ర.